వర్షం కారణంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో మామిడికాయలు తోటల్లోనే నేలరాలిపోయాయి. బంగినపల్లి టన్ను 50,000 రూపాయలుంటే హిమ పసంద్ రకం టన్ను 2 లక్షల వరకు ఉంది. 2 రోజుల్లో ప్రతి ఎకరంలో 1.5 లక్షల విలువ చేసే మామిడికాయలు నేలరాలిపోయాయి. దీంతో పంటను కాపాడుకునేందుకు రైతులు ప్రయత్నం చేస్తున్నారు. 10% కాయలు మాత్రమే పనికొస్తాయని, మిగిలినదంతా పాడవుతుందని రైతులు చెబుతున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఎదురుగాలుల తాకిడికి మామిడి రైతు అయితే ప్రస్తుతం కన్నీరు పెడుతున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తం మామిడి తోటల్లో గత 2 రోజులుగా ఈ ఈదురుగాలులు అకాల వర్షం దాటికైతే పెద్ద ఎత్తున మామిడి కాయలు అయితే చెట్టు నుంచి రాలిపడిన నేపథ్యంలో వాటిని కొంతవరకు కాపాడుకునే ప్రయత్నం అయితే రైతులు చేస్తా ఉన్నారు. ఈ విధంగా ప్రస్తుతం నందిగామలో ఒక తోటలో పెద్ద ఎత్తున మామిడి కాయలు అయితే గత 2 రోజుల్లో కూడా నేల రాలిన పరిస్థితి కూడా ఉంది. దీంతో వీటన్నిటిని కూడా ఒక చోటకు చేర్చి గడ్డితో వాటిని కప్పే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని కాయలైనా పండితే కొంతవరకు అవి ఉపయోగపడతాయన్న ఆశతో రైతు ఈ విధంగా అయితే పూర్తి స్థాయిలో నేల రాలిన ఈ మామిడికాయలను అన్నింటినీ కూడా ఒక చోట పెడుతున్న పరిస్థితి. ఏంటి మొత్తం నేల రాలిన తర్వాత పంట పనికిరాదని చెప్తున్న నేపథ్యంలో మీరేమో ఇలాగా ఒక గుట్టగా పోసి గడ్డితో కప్పుతున్నారు. దేనికి ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఆశ ఏం లేదు. ఆశకి ఏదన్నా ఒక 2 కాయలు 4 కాయలు 100కి పండితే ఎంతో కొంత వస్తాయని బాధ ఏం లేదు. అక్కడ అంత నష్టం ఇది, అంత పూర్తి నష్టం. అపూర్తి నష్టంలో ఎంతో 100 200 వస్తాయని బాధ. కాపలా కూలని వస్తుందని వాళ్ళ రైతు బాధ. ఇప్పుడు ఈ ఎకరంతో పోలిస్తే ఎకరానికి ఇన్ని కాయలు రాలిపోయినాయి, అన్ని 2-3 ఎకరాలు కాయలన్నీ లేదు. ఈ ఎకరంలోనే 12 చెట్లు ఉన్నాయి. ఈ 12 చెట్లలో మొత్తం చచ్చిపోయిన చెట్లని 12 చెట్లలోనే ఇంత కాయ రాలింది. మళ్ళీ ఇంకా అంత కాయ పొలం మీద ఉంది రాత్రికి. ఎన్ని 2 రోజుల్లో ఒక ఎకరానికి ఎన్ని కాయలు రాయాలని అనుకోవచ్చు మీరు చూస్తుందా? 2 టన్నులు రాలింది. 2 టన్నులు రాలింది. 2 టన్నులు అంటే ఎంత నష్టం వస్తుంది? 2 టన్నులు అంటే ఒక 1,20,000 లోపల వస్తుందండి. 1,20,000 లోపు వస్తుంది. ఎన్ని రోజులు ఇలా మగ్గ పెట్టడం అనేది అంటే ఉపయోగపడతాక ఏమన్నా అవకాశం ఉండే అవకాశం? ఇందులో 10% మనకు వస్తాయి. 90% మొత్తం కుళ్ళిపోతాయి. దెబ్బతిన్న కాయలు కదా, పైనుంచి పడ్డవి దెబ్బతింటాయి, మొత్తం కుళ్ళిపోతాయి. 10% పనికి వస్తాయి. ఆ 10% ఈ కాపలా కాసుకుంటా దీన్ని సేవ చేసుకుంటాం. ఇది చూడొచ్చు, పూర్తి స్థాయిలో ఎకరానికి 2 టన్నుల వరకు కూడా కాయ అయితే రాలిపోయింది. దాన్ని కొంతవరకు కాపాడే ప్రయత్నం చేసినా కూడా 10% మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా అంతా కూడా కాయ పాడైపోయి కుళ్ళిపోతుంది. కాబట్టి ఏదో రైతుగా తోటలో రాలిన ఈ మామిడికాయని ఏదో కొంచెం కాపాడే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నామని రైతులు అయితే చెప్తా ఉన్నారు. ఎకరానికి 2 టన్నులు అంటే 1,20,000 పైగా నష్టం అయితే ఈ 2 రోజుల్లో ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్క రైతుకి ఈ మామిడి పంట నష్టం అనేది చేకూర్చినట్టుగా అయితే ఈ అకాల వర్షం అనేది మనకు అర్థమవుతా ఉంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో శ్రీకాంత్, ఎన్టీవీ, నందిగామ నుంచి.